హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమ్ హిందీ లెసన్ యూనిట్ 2లో నుండి థర్డ్ లెసన్ సచ్ కా సౌదా అనే లెసన్ క్లియర్గా చూద్దాము. సచ్ కా సౌదా అంటే సత్యానికి బేరం అని తెలుగులో అర్థం. ఆల్రెడీ నేను యూనిట్ 1 నుండి 5 లెసన్స్ అయితే చేయడం జరిగింది. మీరు ఎవరైనా లెసన్స్ చూడకపోతే చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే ఈ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక పాఠంలోకి వెళ్తే, ఈ పాఠం రాసింది ఆధునిక రచయితలలో సుదర్శన్ గారు చాలా ప్రసిద్ధి పొందిన వాళ్ళు. వీరు పంజాబ్కు చెందిన సియాల్కోట జిల్లాలో 1896 సంవత్సరంలో అంటే 1896లో జన్మించాడు. ఈయన హిందీ, ఉర్దూ 2 భాషల్లో ఈయనకు పాండిత్యం ఉంది. అయితే ఈయన కథల్లో సామాజిక సమస్యల గురించి ఎక్కువగా వివరించబడింది. సచ్ కా సౌదా అనే లెసన్ అనేది అన్ని సమయాలలో మనకు ప్రేరణ కలిగిస్తుంది. ధర్మాన్ని, సత్యాన్ని అనుసరించే వాళ్ళకి ఎల్లప్పుడూ విజయం కలుగుతుంది అని వివరించబడింది. అయితే ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి సర్వదయాల్ అనే వ్యక్తి. ఈయన అంటే సర్వదయాల్ అనే వ్యక్తి ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువును సరిగ్గా కొనసాగించడు. అయితే తన మామయ్య ఆర్థిక సహాయం చేయడం వల్ల డిగ్రీ పూర్తి చేస్తాడు. డిగ్రీలో బిఏ గ్రూప్ తీసుకున్నాడు. అప్పట్లో బిఏ, బీకామ్ అంటే టాప్ గ్రూప్స్ అనమాట. అయితే సర్వదయాల్ ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేశాడు. కానీ ఎక్కడ ఉద్యోగం రాలేదు. ఎన్నో ఇబ్బందులు పడతాడు జాబ్స్ దొరక్క. ఎట్టకేలకు ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తాడు. న్యూస్ అంటే మంత్లీ మ్యాగజైన్కి ఎడిటర్ కావాలి, సమాచార పత్రికలో ఉద్యోగం చేయడానికి మనుషులు కావాలి అని ప్రకటన చేస్తారు. అది ఎవరు నడిపిస్తున్నారు ఏంటి అనేది చూస్తే, కంపెనీని నడిపించేది రాయ్ బహదూర్ హనుమంతరాయ్ సింహ్. అయితే ఆయన మాసపత్రిక రఫీక్ హింద్. ఈ ఉద్యోగానికి చాలా మందికి రెజ్యూమ్ అప్లికేషన్లు పంపిస్తారు, దరఖాస్తు చేసుకుంటారు. కానీ అతనికంటే 100 మంది పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే పీజీ చేసిన వాళ్ళు, బీబీఏ, ప్లెడ్జర్ అంటే లాయర్గా చదివిన వాళ్ళంతా దరఖాస్తులు పెట్టుకున్నారని తెలిసి చాలా నిరాశ పడతాడు సర్వదయాల్. ఎందుకంటే సర్వదయాల్ ఓన్లీ డిగ్రీ మాత్రమే కంప్లీట్ చేశాడు. కానీ తనకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఈ జాబ్కి చాలా మంది అప్లై చేశారు. కానీ ఏ కంపెనీ అయినా, మంత్లీ మ్యాగజైన్ అనే కాదు, ఏ కంపెనీకైనా ఉద్యోగం అనేది ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకే ఇస్తారు అని నిరాశ చెందుతాడు. కానీ చివరికి మ్యాగజైన్కి ఎడిటర్గా సర్వదయాల్ను అపాయింట్ చేస్తారు. ఒక అవకాశం వస్తుంది సర్వదయాల్కు. అయితే సర్వదయాల్ వాక్చాతుర్యత అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నవాడు, వ్యాసకర్త. ఈయనకు ఎంతో మంచి పేరుంది. అలానే స్పీచెస్, ఉపన్యాసాలు ఇచ్చేవాడు, పద్యాలు, కవిత్వాలు రాసేవాడు. మంచి నైపుణ్యం కలిగిన రచయిత. సర్వదయాల్ ఉద్యోగం చేయడం కోసం అంబాలా అనే ప్రాంతానికి బయలుదేరతాడు. ఎంతో ఆనందిస్తాడు ఉద్యోగం వచ్చినందుకు. రైలు ఎక్కి రైల్లో ప్రయాణం చేస్తాడు. రైల్లో కూర్చొని కాగితం మీద రఫీక్ హింద్ అనే మ్యాగజైన్కు ఎడిటర్ అని ముందుగానే రాసుకొని ఆనందిస్తాడు. అంటే సర్వదయాల్ రఫీక్ హింద్కి ఎడిటర్ అని ముందుగానే రాసుకొని ఆనందిస్తాడు. అతని యోగ్యతకు అనువైన ఉద్యోగం దొరికింది. అయితే కొద్ది రోజుల్లోనే ఆ పత్రిక అంటే ఆ న్యూస్ పేపర్ అనేది కేవలం పంజాబ్లోనే కాకుండా దేశం మొత్తం మీద మంచి పేరు ప్రఖ్యాత సంపాదిస్తుంది. సర్వదయాల్ చాలా నీతి నిజాయితీగా పనిచేసేవాడు. అయితే అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు అనేవి ప్రారంభమయ్యాయి. అయితే ఆ మ్యాగజైన్ రఫీక్ హింద్ మ్యాగజైన్ కంపెనీకి అధిపతిగా ఉన్న రాయ్ బహదూర్ హనుమంతరాయ్ సింహ్ గారు కూడా ఎన్నికలలో నిలబడతారు. అయితే తనకు ఎదురుగా రెండవ వ్యక్తి నిల్చుంటాడు, ప్రత్యర్థి లాల్ హష్మత్ రాయ్ అనే వ్యక్తి మెంబర్గా నుంచుంటాడు. ఈయన ఒక స్కూల్ హెడ్ మాస్టర్, దేశభక్తి గలవాడు, ఎన్నికలలో అన్ని అర్హతలు కలవాడు, అంటే అనుభవం ఉంది. కానీ ఠాకూర్ హనుమంతరాయ్కి అంత అనుభవం లేదు. అయితే ఎడిటర్గా పనిచేస్తున్న సమయంలో సర్వదయాల్కి మంచి పేరు వస్తుంది. అలానే తన యజమాని ఎన్నికలలో నుంచుంటాడు. సర్వదయాల్ చాలా నీతి న్యాయంగా జీవించాడు. రాజకీయం గురించి ఏం తెలియని తన యజమాని అయిన హనుమంతరాయ్ సింహ్కి కాకుండా తన అభ్యర్థి అయిన లాల్ హష్మత్ రాయ్ కోసం ఎన్నో ప్రచారాలు చేశాడు. ఇది చూసిన హనుమంతరాయ్ ఇది చూసి సర్వదయాల్ మీద కోప్పడతాడు. నువ్వు నా దగ్గర పనిచేస్తూ నా ప్రత్యర్థికి సహాయం చేస్తావా అని కోప్పడతాడు. అందుకు సర్వదయాల్, నేను సత్యం కోసం పోరాడే వ్యక్తిని, లాల్ హష్మత్ రాయ్కి అన్ని రాజకీయాల గురించి అనుభవం ఉంది అని చెప్తాడు. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది తెలుసు అని అంటాడు.
అలా సర్వదయాల్ ఎడిటర్గా రాజీనామా చేస్తాడు. రాజీనామా చేసినందుకు అతని తండ్రి, భార్య వ్యతిరేకంగా ఉంటారు. ప్రపంచంలో నీతి న్యాయంగా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? సర్వదయాల్ నేను నీతి, న్యాయం, సత్యం కోసం పోరాడుతున్నాను అని అనుకుంటాడు. ప్రపంచంలో అయితే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం నిలబడతారు, డబ్బుకి అమ్ముడుపోతారు. కానీ సర్వదయాల్ అలా కాదు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత సాదాసీదా జీవితాన్ని గడపడం మొదలు పెడతాడు. అలానే సర్వదయాల్ ఉద్యోగం లేనప్పుడు, అంటే స్టార్టింగ్ స్టేజ్ పేదవాడిగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఎడిటర్గా జాబ్ వచ్చిందో అప్పటి నుండి అంచులంచెలుగా ఎదగడం ప్రారంభించాడు. ఎడిటర్గా సర్వదయాల్కు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అలానే హనుమంతరాయ్ సింహ్ కూడా మంచి పేరు వచ్చింది. అలానే ఈయన ధనవంతుడు కావడంతో ప్రచారానికి డబ్బును నీటిలా ఖర్చు చేసేవాడు. అయితే అతనికి వ్యతిరేకంగా నిల్చున్నవాడు లాల్ హష్మత్ రాయ్, స్కూల్ టీచరు, తక్కువ జీతం తీసుకుని సాధారణ బట్టలు వేసుకునేవాడు. అలానే సర్వదయాల్తో ఎడిటర్గా పనిచేసే సమయంలో మంచి స్నేహం ఏర్పడింది. అలా నీతి న్యాయంగా అన్నీ తెలిసిన లాల్ హష్మత్ రాయ్కు సహాయం చేస్తాడు సర్వదయాల్. అలానే సర్వదయాల్కు అతని యజమాని ఎలాంటి వాడో తెలుసు. సమాజానికి సేవ చేయాలి అనే ఆసక్తి కలిగున్నాడు. కానీ అతని మాటలకు అతని ప్రవర్తనకు చాలా తేడా ఉంది, అంటే డిఫరెన్స్ ఉంది. ఆయన ఉపన్యాసాలు ఇవ్వడం, వ్యాసాలు రాయడం, తీర్మానాలు చేయడం వరకే ఆయన కులసేవ పరిమితమైంది. ఇంతకు మించి చేయకూడదు అని అనుకునేవాడని సర్వదయాల్కి తెలుసు. ఎన్నికలకు ఇద్దరు బాగా ప్రచారం చేశారు, అందరూ ఓట్లు వేశారు. అయితే ఓట్లు లెక్కించే సమయంలో లాల్ హష్మత్ రాయ్కి ఎన్నికలలో విజయం సాధించాడు. తర్వాత సర్వదయాల్ ఉద్యోగం వదిలేసి తన గ్రామంలో ఒక దుకాణం తెరిచి అక్కడ తన జీవితాన్ని కొనసాగిస్తాడు. కొన్ని రోజులలో సమాజంలో రఫీక్ హింద్ పత్రిక పేరు బాగా తగ్గిపోతుంది. ఇదంతా సర్వదయాల్ నీతి న్యాయంగా యథార్థంగా పనిచేయడం వల్ల మంచి పేరు వచ్చింది. అయితే అతను ఎంతో బాధ్యతతో నిజాయితీగా పనిచేసేవాడు. అతను 5 రూపాయల మూలధనంతో దుకాణాన్ని నడపాల్సి వచ్చింది. మ్యాగజైన్ కంపెనీ పడిపోవడం చూసిన హనుమంతరాయ్ తన పత్రికను నడపడానికి మంచి మరియు సమర్థమైన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు అతనికి సర్వదయాల్ తప్ప మరి ఎవరి గురించి ఆలోచించలేదు. అలానే హనుమంతరాయ్ తన తప్పును ఒప్పుకుంటాడు. అందుకే సర్వదయాల్ ఇంటికి వెళ్ళి హనుమంతరాయ్ తన తప్పును ఒప్పుకొని, అంటే తన ప్రత్యర్థికి సహాయం చేసినందుకు తీసేశానని పశ్చాత్తాపడి క్షమాపణ చెప్పి మళ్ళీ రఫీక్ హింద్ పత్రికకు ఎడిటర్గా ఉద్యోగం అప్పచెప్తాడు. ఇలా ఈ కథలో సత్యం, ధర్మం పాటిస్తే ఎప్పటికైనా విజయం లభిస్తుందని వివరించబడింది. ఇలా సచ్ కా సౌదా అనే లెసన్ ముగుస్తుంది. సర్వదయాల్ ఎంతో నీతి, న్యాయ, యథార్థంగా ఉద్యోగాన్ని చేశాడు. అందుకని హనుమంతరాయ్ సర్వదయాల్ నిజాయితీని గుర్తించి మళ్ళీ అతన్ని పనిలో పెట్టుకున్నాడు.